మీరు కీమోథెరపీ తీసుకుంటున్నారా అంటే మీ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉంది అని చాలామంది పేషెంట్ అటెండర్స్ ఆర్ పేషెంట్ తెలిసిన వాళ్ళు పేషెంట్కి ఒక వరీ క్రియేట్ చేయడం నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నాను అనమాట. అంటే కీమోథెరపీ లాస్ట్ స్టేజెస్లోనే ఇస్తారా అంటే లేదండి, కీమోథెరపీ మనకి రకరకాల స్టేజెస్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను. హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో చాలామంది పేషెంట్స్కి ఆర్ పేషెంట్ అటెండర్స్కి ఉండే ఒక అపోహ ఏంటంటే క్యాన్సర్ మొదటి దశలో ఉంటే సర్జరీ చేస్తారు, క్యాన్సర్ చివరి దశలో ఉంటే కీమోథెరపీ ఇస్తారు. ఇది ఒకప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇలాగే ఇవాల్వ్ అయిందండి. అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ 1850s ఆర్ 1900s మధ్యలో క్యాన్సర్లో సర్జరీ అనే ట్రీట్మెంటే ప్రధానంగా చేసేవారు. 1900s to 1950s రేడియేషన్ అనే ట్రీట్మెంట్ ఇవాల్వ్ అవడం జరిగిందనమాట. 1950s తర్వాత కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ వచ్చాయి. 2000 తర్వాత టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్ అనేవి అందుబాటులో వచ్చాయి అనమాట. సో చాలా మందికి ఉండే అపోహ ఏంటి అంటే క్యాన్సర్ ఎర్లీగా డయాగ్నోస్ అయితే సర్జరీ చేస్తారు. ఇది చాలా వరకు నిజం. ఎర్లీ స్టేజెస్లో సర్జరీ ఎక్కువ క్యాన్సర్స్లో చేస్తారు, కానీ అన్ని క్యాన్సర్స్ ఎర్లీ స్టేజ్లో సర్జరీ చేయడం జరగదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లింఫోమాస్ ఉంటాయి. సో లింఫోమాస్ అన్న రోగంలో ఏ స్టేజ్లో ఉన్న కీమోథెరపీ టార్గెటెడ్ థెరపీస్ లాంటి ట్రీట్మెంట్స్ ద్వారానే చాలామంది పేషెంట్స్ క్యూర్ అవుతారనమాట. అక్యూట్ లుకీమియాస్ లాంటి రోగాల్లో కూడా మనం జస్ట్ ట్రీట్మెంట్ కీమోథెరపీ ద్వారా టార్గెటెడ్ థెరపీ ద్వారా క్యూర్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. అది పక్కన పెడితే కొన్ని రకాల టెస్టిక్యులర్ ట్యూమర్స్ కావచ్చు, వీటిలో ఏంటి అంటే మనం కీమోథెరపీ ఎర్లీ స్టేజ్లో చేసి పేషెంట్ని పూర్తిగా నయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో కీమోథెరపీ అనేది కొన్ని క్యాన్సర్స్లో ఒక్కటే ట్రీట్మెంట్, వీళ్ళలో సర్జరీ అనేది అవసరం లేదు. సో స్టేజ్కి సంబంధం లేకుండా కొన్ని క్యాన్సర్స్లో కీమోథెరపీ ద్వారానే పేషెంట్ని పూర్తిగా నయం చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. రెండోది వచ్చేసి ఏంటి అంటే కొన్ని ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్లో కూడా కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీస్ అనేవి సర్జరీ ముందు చేయడం ద్వారా మనం ఆర్గన్ ప్రిజర్వేషన్ ఆర్ మనం ఆ ఆర్గన్ని మనం ప్రిజర్వ్ చేసి దాని ఫంక్షనాలిటీ కావచ్చు, దాని కాస్మెసిస్ కావచ్చు, మనం ప్రిజర్వ్ చేసుకొని మనం సర్జరీ మార్బిడిటీ తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇవి ప్రత్యేకంగా మాట్లాడుకోగలిగితే బ్రెస్ట్ క్యాన్సర్లో, లంగ్ క్యాన్సర్లో, ఇవాళ రోజున స్టమక్ క్యాన్సర్లో కూడా మనం సర్జరీ ముందు మనం కీమోథెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. కొన్ని రకాల క్యాన్సర్స్లో ఏంటి అంటే సర్జరీ అవాయిడ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఈ కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ ఇవ్వటం సర్జరీ, రేడియేషన్ లాంటి ట్రీట్మెంట్స్ని అవాయిడ్ చేసే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో కీమోథెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ అందరికీ లాస్ట్ స్టేజ్లోనే చేయం. కొంతమందికి అవి సర్జరీ ముందు చేయొచ్చు, కొంతమందికి అది సర్జరీని అవాయిడ్ చేసే ఒక ఆల్టర్నేటివ్ కావచ్చు, ఇంకా కొంతమందికి అదే ట్రీట్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో కీమోథెరపీ అంటే లాస్ట్ స్టేజ్ ట్రీట్మెంట్ కాదండి. సో కీమోథెరపీ అనేది క్యాన్సర్ని మనం తగ్గించుకొని ఇంకొక చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్.